హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా బొంగులో షో. ఈరోజు మనం యూట్యూబ్లో వ్యూస్ ఎలా పెంచుకోవాలో దాని గురించి తెలుసుకుందాం. మేము కూడా ఎప్పటి నుంచో వీడియోలు చేస్తున్నాం, కానీ వ్యూస్ మాత్రం పెరగట్లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మనతో పాటు ప్రముఖ న్యూరాలజిస్ట్ ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్, న్యూరాలజిస్ట్ గారు, ఇప్పుడు న్యూమరాలజిస్ట్ అంటే ఏంటిది? నరాలకు సంబంధించి. ఓకే, మరి మీరేంటిది న్యూమరాలజిస్ట్ అంటే? జాతకాలు, వాటికి సంబంధించి. జాతకాలు, వాటికి సంబంధించి పేర్లు మార్చడం, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నక్షత్రాలు, గోత్ర రాశులు అవి చెప్పడం. ఓకే, ఇప్పుడు సార్ మీ పేరు చెప్పొచ్చా? ప్రముఖ న్యూరాలజిస్ట్ గారు, మీ పేరు చెప్పొచ్చా? అంటే మీకు తెలియకుండానే షో స్టార్ట్ చేశారా? ఓకే, చెప్పండి, మీ పేరు ఏంటిది? అంటే మా పేరు తెలియకుండానే మీరు షోర్ చేసి మమ్మల్ని షోర్ కూడా పిలిచారు. అంటే వేరే ఎవరు పిలిచారు సార్, డబ్బులు ఇస్తా అంటే చేస్తున్నాం, అంతగానే లేదు. చెప్పండి సార్ కొంచెం, అంతే. ఓకే, లిటిల్ గోపి. ఇప్పుడు ప్రముఖ న్యూరాలజిస్ట్ గారు లిటిల్ గోపి గారు మనకు వ్యూస్ ఎలా పెంచుకోవాలో చెప్తారు. చెప్పండి సార్. ఇప్పుడు నా పేరు కిరణ్, February 30, 1994. అట్లయితే ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం February 30 ప్రకారం 1984 అన్నమాట. 94. ఓకే, చూసి చెప్పండి కొంచెం. యాక్చువల్లీ మన జాతకాల ప్రకారం అయితే February 30 పుట్టిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు అనమాట. February 30 పుట్టిన వాళ్ళు చాలా అద్భుతాలు చేశారు. చాలా అద్భుతాలు. వాళ్ళు షోలలో కానీ, క్రీడలలో కానీ, చదువులో కానీ చాలా ముందుండేవారు అనమాట. ఏదన్నా కానీ వాళ్ళు అనుకున్న సాధించేటట్లు. February 30 పుట్టిన వాళ్ళు. February 30 పుట్టిన వాళ్ళే సార్. మళ్ళీ మీరు చెప్పింది February 30 కదా సార్? అంటే మీరు నవ్వుతున్నారు, నాకు ఏదో అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది సార్. కాదు సార్, మీరు చేసే ప్రకారం February 30 అనేది ఉంటుందని మీకు తెలుసా? సార్ తెలుసు సార్, కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే దోషము. సార్ నేను చెప్పింది February 13 గురించి సార్, 30 కాదు. 30 అనేది క్యాలెండర్లో లేదు, ఎక్కడ లేదు, ప్రపంచంలో లేదు. నేను చెప్పేది దాని గురించి. ఓకే, వ్యూస్ ఎలా పెంచుకోవాలో చెప్పండి. కిరణ్ అనే పదాన్ని ఎలా మారిస్తే బాగుంటుందో అది చెప్పండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, మా ప్రేక్షకులకు అర్థం కావాలి కదా. ఓకే సార్. ఏం పేరండి? కిరణ్. అవునండి. రాశి అండి మీరు చెప్పాలండి, నాకేం తెలుసు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పాను. కిరణ్ 1994 February 13. మీది వచ్చేసి మేషరాశి అండి. ఓకే, మీరు వచ్చేసి చాలా అద్భుతాలు చేస్తారు. కాబట్టి ఈ మధ్య మీరు నా బొంగులో షో అని చేస్తున్నారు కాంటెస్ట్. దానికి సంబంధించి మీరు చాలా చేశారు ఎపిసోడ్లు. నిన్నటిదాకా 14 చేశారు. మేము చెప్పినట్టు గుండు కొట్టించుకున్నారు. కాబట్టి మీరు గుండు కొట్టించుకోవడం వల్ల మొన్నటిదాకా 60 దాకా ఆగినాయి. ఈరోజు 70, 80 దాకా వెళ్ళాయి. అట్లా అదంతా తర్వాత సార్. పేరు ఎట్లా మార్చుకుంటే బాగుంటుంది అది చెప్పండి. మీ పేరు కిరణ్ కదండి? అవునండి. ఛానల్ పేరు కూడా మార్చాలండి. ఛానల్ పేరు బాగానే ఉందండి. నా పేరులోనే దరిద్రం ఉందా? పేరులోనే దరిద్రం ఉందండి. కాకపోతే ఇక్కడ సూర్య కిరణ్ కదండి మీ పేరు? ఒట్టి కిరణ్. ఒట్టి కిరణే అండి. ఒట్టి కిరణేనా? కిరణ్లో కే తీసేయండి. ఎందుకండి కే ఉంటే ఏమన్నా అవుతుందా? కే వల్లేనండి మీకు ప్రాబ్లమ్స్. అంటే ఇప్పుడు మీకు వ్యూస్ పడతాయండి 1K, 2K, 3K అని. దాంట్లో కే ఉంది కదండి. ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. ఇప్పుడు ఎందుకు అట్లా అయిందో నాకు అర్థమైంది. ఓకే, తీసేసినాము, తీసి పడేసినాము. ఇప్పుడు ఎట్లా పలుకుతారండి మరి? కే తీసేస్తే ఇరన్ అని పలుకలా? ఐరన్ అని పలకాలా? అప్పుడు ఐరన్ లెగ్ అవుతుందండి. ఓకే, కే తీసేసినాం. మరి ఇంకేం పెడితే బాగుంటుందండి? ఐ తీసేయండి. ఐ కూడా తీసేయాలా? ఐ ఎందుకు తీయాలి అసలు? ఐ కూడా తీసేయాలండి. ఓకే, ఐ కూడా తీసేద్దాం. ఎపిసోడ్లో ఐ ఉంది కదండి. ఎపిసోడ్లో ఐ EPEISODE. ఓ, అన్ని లెక్కలు ఉన్నాయి దీంట్లో. ఓ, చాలా గ్రేట్. వ్యూస్ చెప్పడానికి ఎన్ని క్యాలిక్యులేషన్స్ చేస్తున్నారు చూడండి. ఫైనల్ ఆర్ అనేది మీరు ఏంటంటే అక్షర నెంబర్లలో ఆర్ ఉంది కాబట్టి మీరు ఆర్ అనే నెంబర్ రెడ్ పెట్టుకున్నారు. రెడ్ సింబల్ వస్తుంది. ఆర్ అంటే రెడ్ వస్తుంది, ఆర్ అంటే 6 వస్తుంది. అట్లా మీ పేరు చాలా జరిగిందండి. మీరు ఆర్ అనే లెటర్ కూడా తీసేయాలి. ఓకే, ఏ ఉంచుకోండి. ఓకే, ఏ. ఇప్పుడు ఫైనల్గా పేరు చెప్పండి, మాకు అదంతా అనవసరం. AUHOW. HOW. అదేంది HOW? పలకండి ఒకసారి. నాకు అర్థం చెప్పండి, నేను ఒకటి చెప్తా, దాన్ని చెప్పండి. HOW ఏమైంది? LA. ఎల్ఏ అవులే అని పిలుస్తారండి. మీరు ఏడు దొరికినారు అసలు? అవులే అని పిలిపించుకోవాలని చెప్తున్నారు. ఆ పేరులో మీకున్న రాశులు ఏంటో తెలుసు చూడండి. దాని ప్రకారం అయితే, మా రాశి ప్రకారం అయితే మీ రాశి చాలా బాగుంది, మేషరాశి. ఓకే, చాలండి, ఇంతవరకు చాలు. ఇప్పుడైతే ఏమని పెట్టుకోవాలా? హౌలే అని పెట్టుకోండి, మీకు మంచి పేరు వస్తుంది. నేను మొన్నటి దాకా అందరు నన్ను గోపి అని పిలిచేటాళ్ళండి. ఇప్పుడు గురువు గారు నన్ను ఏం చేశారంటే లిటిల్ గోపి అని పెట్టుకో. ఓకే, ఇప్పుడు అందుకని ఎట్లా అయినారా? చాలా మంది ఇట్లా లిటిల్ గోపి అని పిలిస్తే నేను ఫేమస్ అయ్యా. ఓకే ఓకే ఓకే, ఈయన చెప్పింది కూడా నిజమే. కారణం అయితే లిటిల్ గోపి లిటిల్ గోపి మీరు ఆలోచించుంటారు. లిటిల్ గోపి అంటే ఎవరబ్బా అని ఆలోచించుంటారు కదా. అట్లా ఆలోచించి మీరు నన్ను పిలిచారు. ఓకే ఓకే, ఇప్పుడు ఎండ్ చేద్దామండి. ఎండ్ చేద్దామా? మీరైతే మీ ఇష్టం అండి. మీకైతే అంటే ప్రేక్షకులు కూడా ఇంకా పేర్లు చెప్తారు. ఇప్పుడు కాల్ తీసుకుందామా? ఎవరిదన్నా కాల్ మాట్లాడతారా? ఓకే,
ఏందండి ఒక్క కాల్ కూడా రావట్లా? సర్లే కామెంట్ రూపంలో తెలియజేయమని పేరు. సార్ మీ పేరు ఎవరు తెలియనట్టుంది సార్, మీరు అసలు ఫేమసే కాదు. ఒక్క కాల్ లేకపోతే కాళ్ళు ఎన్ని వచ్చాయి అసలు? కాల్స్ అది కాదు సార్, మీరు కరెక్ట్గా అందరికి ఇన్ఫార్మ్ చేశారా? లైవ్ పెట్టారా? లైవ్ పెట్టలేదు మీరు అసలు? పెట్టామండి. కాకపోతే ప్రేక్షకులు చూడడానికన్నా మీ ఫ్రెండ్స్ కన్నా ఫోన్ చేయమని చెప్పండి. ఆగండి, వాళ్ళకన్నా ఫోన్ చేయండి. నాకు డౌట్, మన లైవ్ ప్రోగ్రామ్ 1 గంటకు కదా, మీరు 12 గంటలకు స్టార్ట్ చేశారండి? అంటే రాంగ్ ముహూర్తం తప్పైందా? ఓకే ఓకే ఓకే. అంటే ఇంకా 15 minutes ఉంది టైము. మరి ఆ విషయం ముందు చెప్పాలి కదండి. నాకేం తెలుసండి, నేను ఇక్కడ చదువుకుంటుంటే, నేను ఇక్కడ కరెక్ట్గా చూసుకుంటుంటే ఇక్కడ సరిపోయింది. ఓకే, అది కూడా ప్రాబ్లం అంటాం. ఇప్పుడు మంచి ముహూర్తానికి తర్వాత మళ్ళీ చేద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.